పోషణ్ అభియాన్ పథకం యొక్క అప్డేట్. ముందుగా పోషణ్ అభియాన్ పథకం గురించి చూద్దాం. పోషణ్ అభియాన్ అనేది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. 6-36 నెలల వయసు గల పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులకు పోషకాహారాన్ని అందించడానికి పోషణ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలలో ఈ పోషకాహారాన్ని అందిస్తారు. ఇక పోషణ్ అభియాన్ యొక్క అప్డేట్ వచ్చేసి, ఈ పథకంలో పోషకాహారం వేస్ట్ కాకుండా అర్హులైన వారికి మాత్రమే అందించడానికి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలులోకి తెచ్చింది. ఫేస్‌తో ఐడీ వెరిఫై చేసిన వారికి మాత్రమే పోషకాహారాన్ని అందిస్తారు. దీనికోసం ముందుగా పోషణ్ ట్రాకర్ యాప్‌లో ఆధార్ నంబర్ మరియు ఓటీపీ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా మోసాలు తగ్గించడం మరియు అర్హులైన వారికే ప్రయోజనం చేకూరుతుంది. ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఏషియన్ అనగా ది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్ అని అర్థం. ఏషియన్‌లో 10 దేశాలుంటాయి. అవి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం దేశాలుంటాయి. అయితే ఏషియన్ సమూహంలో ఇండియా సభ్యదేశంగా లేదు. కాకపోతే ఇండియా సలహాదారుడిగా ఏషియన్ రీజనల్ ఫోరంలో భాగంగా ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఇండియా మరియు ఏషియన్ సభ్యదేశాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతం మొత్తం క్రూయిజ్ కనెక్టివిటీని మెరుగుపరచడం, అలాగే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1న కేశవన్ రామచంద్రన్‌ను ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆయనకు బ్యాంకింగ్ రంగంలో 30 సంవత్సరాలు పైగా అనుభవం ఉంది. రామచంద్రన్ గతంలో రిస్క్ మానిటరింగ్ విభాగంలో పనిచేశాడు. అలాగే ఆర్‌బీఐ స్టాఫ్ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేశాడు. కెనరా బ్యాంక్ బోర్డులో నామినీగా కూడా పనిచేశాడు. ఐసీఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియాలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం మరియు క్రీడాకారుల యొక్క సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం 2025ను ప్రవేశపెట్టారు. ఈ విధానం అథ్లెట్ల యొక్క సంక్షేమం మరియు శిక్షణపై దృష్టి సారిస్తుంది. ఈ విధానంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు ఫిట్నెస్ టైమ్ టేబుల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి 40 లక్షలకు పైగా ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్‌బీఐ ఈ ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955వ సంవత్సరంలో స్థాపించారు. 2070 సంవత్సరం నాటికి నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది. క్వాడ్ ఎట్ సీ అబ్జర్వేషన్ మిషన్ సముద్ర భద్రతను పెంచడానికి ఈ మిషన్‌ను ప్రారంభించారు. ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా కోస్ట్ గార్డ్‌లు సంయుక్తంగా ఎట్ సీ అబ్జర్వేషన్ మిషన్‌ను ప్రారంభించాయి. యూఎస్ కోస్ట్ గార్డ్ ఖట్టర్, స్టార్టన్‌లో నిర్వహించిన ఈ మిషన్‌లో క్వాడ్ సమూహంలోని ప్రతి సభ్య దేశం నుంచి 2 అధికారుల కోసం క్రాస్ ఎంబార్కర్ ఉంటుంది. ఈ మిషన్ క్వాడ్ కోస్ట్ గార్డ్స్ పాల్గొన్న మొట్టమొదటి ఆపరేషనల్ క్రాస్ డెక్ మిషన్ కావడం విశేషం. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, నామ్దఫా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ సిక్కిం, బి అస్సాం,
సి త్రిపుర, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన రిక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ ఇంధన మంత్రిత్వ శాఖ, బి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, సి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ, డి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకాన్ని ఏ నోడల్ విభాగం అమలు చేసింది? ఏ బయోటెక్నాలజీ విభాగం, బి వాణిజ్య విభాగం, సి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, డి భారీ పరిశ్రమల విభాగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. ఆర్థిక మోసం ప్రమాద సూచికను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సి టెలికమ్యూనికేషన్ విభాగం యొక్క డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్, డి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టెలికమ్యూనికేషన్స్ విభాగం యొక్క డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్. సీ ఫ్లడ్ ప్లాట్ఫామ్ను ఏ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఏ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, బి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్, సి ఇండియా మెటీరియాలజిక్ డిపార్ట్మెంట్ మరియు ఐఐటి ఢిల్లీ, డి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ మరియు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే మరియు సెంట్రల్ వాటర్ కమిషన్.